ఎక్కడైనా సరే తోడు పెళ్లికొడుకు అంటే పెళ్లికొడుకు తోడుగా ఉండాలి, పీడలా మారకూడదు. అలా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ లాంగ్ విత్ ద స్టీమ్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆ వంటలైన అయినా ఆ గుత్తంకా కూడా బాగుండాలి రే, గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి చెప్తున్నాను. బాబు గారు నమస్కారం సార్, నేను పెటాకుల సుబ్బారావు అండి. నాకు ఇంతకు ముందు ఒక పెళ్లి అయ్యి మధ్యలో అయిపోయిందండి. దాంతో నాకు ఇప్పుడు దాకా ఎవరు పెళ్లి అవ్వలేదు సార్. ఇప్పుడు ఒక పెళ్లి జరగబోతుంది సార్. నా కట్నం ఎంత అనుకున్నారు? 10 లక్షలు. అంటే నేను ఎదురు చేసుకున్నాను అనమాట. నాయనా పరిచయాలు అయిపోయినా ఇంకొచ్చి కూర్చొని పెళ్లిదంతా మొదలు పెడదాం. పెళ్లి కుమార్తెను తీసుకురండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మాటలు చదవండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. మా అక్కయ్య గారు అబ్బాయి తోట పెళ్లి కొడుకు. ఓహో ఏరా పెళ్లి ఎందుకు అమ్మన్నా? మాది తోట పెళ్లి కొడుకు లేకుండా పిల్లలు చేసుకుంటారు మీరు. ఒరే అవ్వక 40,000 అవుతుందా పెళ్లి? నాకు ప్లీజ్ ఎక్కడ కట్టాలరా? నాకేం తెలియదు, నేను ఎక్కడ కూర్చుంటాను. మా నేను తోట పెళ్లి కొడుకు కావాలంతే కదా. పని చేయడానికి వచ్చి కూర్చో. ఏమన్నా తింటున్నాను. మంత్రులు గారు మీరు మాత్రం మొదలు పెట్టండి. 2 3 6 2 4 8 218 9 18 2 10 20. ఇప్పుడు 3వ ఎక్కం 3వ గట్ల అదే వీడి ఎఫెక్ట్ అనుకుంటా. దూరంగా జరుగు దరిద్రుడా. మీరు మాత్రం చదవండి. ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్. అదే ఇన్వాల్వ్ అయిపోతా వేదవది రితంలో రావాల్సిన మంత్రాలు. ఇది వీడి మహత్యమే. నికృష్టుడా పక్క జరుగు. ఈ పేరు ఎప్పుడు మార్చేమయ్యా? ఏమన్నా అంటే తోడు పెళ్లి కొడుకుని మధ్య పెళ్లి జరగడానికి లేదు. ఏం తింటున్నావురా? తింటున్నాను. చంపేస్తానికి ఒకసారి తిట్టావంటే మీరు మాట్లాడతారు. బాబు నీ గోత్రం చెప్పుడు. ఆయన మాయ మొఖానికి గోత్రం లేదు, ఆంటీ మీద ఆత్రమే ఉంది. మాట్లాడితే తిడతామే. నేను వెళ్ళిపోతాను. నాకు పెళ్లి జరగను. మధ్యలో మాట్లాడడం చంపేస్తాను. బాబు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి నేను చెప్పినట్లు చెప్పిన ఆయన సరే. ఏం చెప్తున్నావు? ఎగరాదిరిపోయింది మా పెళ్లి చూపులు కలిసి పెగరాదిరిపోయిందని చెప్పావు కదా. ఒక కూర్చారా ప్లీజ్, పెళ్లి జరగనవరా. అంకుల్ అంకుల్ పంతులు గారు అంకుల్ ఏమిటి గొడ్డెందుకు అడ్డెడతారు? గొడ్డెందుకు అడ్డం పెడతారా? గోడ కొడితే పగల కొట్టడానికి టైం పడుతుంది. మరి అందుకే సరిగ్గా చెప్పుచామండి, లేకపోతే పేకొరకెత్తలేడు. ఇప్పుడు ముహూర్తం టైం దాటే లోపల వరుడు వధువుని చూడకూడదు. చూస్తే అరిష్టం. ఆయన మా మాయ మొఖం చూస్తే అరిష్టమే. అరిష్టం ఎలాగుంటుందో చూద్దామని. అనుష్క అనుకున్నావరా? అరిష్టం గుడ్డారు చేయకూడదు. మీరు గుడ్డ పెట్టి నేనేం చూడలేదు. నువ్వేం చూసావో నేను చూసి చచ్చానులే. బాబు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి. నాకు ఇది నీకు రైట్. ఇప్పుడు పెట్టండి. ఆయన నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు, నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. చెప్పండి ఇప్పుడు ఎక్కడ ఉంటాను. నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు, నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. ఎక్కడ పెట్టాలా? నా నెత్తి మీద పెట్టు. ఓకే. కూర్చో. నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. ఏంటి? వీడు తోడు పెళ్లి కొడుకు కాదు, పాడు పెళ్లి కొడుకు. నీ పెళ్లి పాడు చేయడానికే వచ్చాడు. మా మహేష్ ఏడు పెళ్లి కొడుకు. మాట్లాడుతూ ముద్దు ముద్దుగా ఉందని చెప్పావు. ముద్దు
ఇప్పుడే లాగిపెట్టి కొద్దాలని ఉంది. చెప్పండి. చూడ రుచుల జాడ వేరు పుణ్య పురుషులు ఎవరయ్యా విశ్వదాభిరామ వినురా. కాసేపు ఓపిక పట్టిన ఆయన అయిపోద్ది. ఏమిటి నేను చూస్తే నిలబడుకున్నాయినా నువ్వు నోర్మి తింటున్నాను. డైరెక్ట్ గా మాంగళ్య ధారణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇదేమిట్రా ఏమిటి ఇక్కడ తాళి పట్టు ఉండాలి? ఏమైంది? ఇది అన్నం పెడతా నా తాళి నాకు ఇచ్చేరా? ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఏది ఇచ్చేస్తున్నా ఇక లేదు. ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఇందులో కూడా లేదు. అక్కడ భోజనం ఉన్నాయి కదా, భోజనం పక్కన ఐస్ క్రీమ్ పెట్టాను, అది చల్లారు కూడా చూసుకెళ్ళి. చాలా వేడిగా ఉంది, తొందరగా వచ్చేస్తున్నా. ఐస్ క్రీమ్ చల్లగా ఉండటం ఏమిటి? ఆడికి అలా చెప్పాలి శంకరన్న గుడికి. పెళ్ళి అయిపోయింది. ఇక నేను వెళ్ళొస్తాను. పొంతులు గారు ఎక్కడికి మరి? అది అదేది అదే నీకు మంచి ముహూర్తం ఏమిటో చెప్పాలి అంతేగా. అంతే. ఈ పిల్ల విధవ లేనప్పుడు నీకు ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే. ఇప్పుడు ఓకేనా? టైం చూసుకొని కానిచ్చాయి. వస్తాను మరి. వెళ్ళిపోండి. నలభై సంవత్సరాలు ఏం చేస్తాను దీని గురించి. నువ్వు ఉండకూడదు వెళ్ళరా. నాకు ఏం తెలుసు, రోజు నీ పక్కనే కదా పడుకుంటాను. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వచ్చిందని నన్ను వదిలేస్తావా? అది అనకూడదురా, అత్త మానాలి. ఏదో దాని అంకమ్మా. మాయా నాకు చిన్న డౌట్. ఏంటి? మంచం మీద పువ్వులు ఎందుకు వేసారు? చెప్పు. ఏం లేదురా, బెడ్ షీట్ వాసన వస్తుందని పువ్వులు వెళ్ళారు. ఆ మొక్క ముందే చెప్పొచ్చు. అప్పకి పెళ్ళని ప్లీజ్ వెళ్ళిపోరా. నాకు ఏం తెలుసు, నేను ఎక్కడే పడుకుందాం. వెళ్తే మేము ఆడుకోవాలి. ఇక్కడ ఆడుకుంటారా? పంటలు వేద్దాం. పంటలు జరిగి ఆడుకుందాం కదా. అత్తమ్మా అయ్యేటి పాలు నాన్న. నేను పాలు తాగను, బూస్ట్ తాగుతాను. ఈ పాలు నువ్వు కాదు, మీ మామయ్య తాగాలి. అదేటి చీకటి పడితే మా మావి పాలు తాగడం. దొంగ పోలీసు ఆడుకుందాం. నాకు చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది. నేను దొంగ అనమాట. కొలు ముసుగులు ఎక్కడ పెడతాను దోకోవాలి. 1 2 వెళ్ళిపోతున్నాను 4 5 6 వెళ్ళిపోయి అమ్మయ్య. మన లైఫ్ ఎలా స్టార్ట్ చేద్దాం? నీ ఇష్టం అండి. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పు. నీ ఇష్టం అండి. కాదు బాగుంటది. ముద్దు పెట్టుకుని అక్కడి స్టార్ట్ చేసి ఇలా ముద్దెట్టు బాగా వస్తుంది. బాగా ఏం చేస్తున్నావురా? నేనే చాతు పిల్లని తీసి యూట్యూబ్ లో పెడతాను. ఎంకమ్మారే ముద్దెట్టు. ఏం మనుషులండి? ఎవడండి వాడు? ఆ పిల్లోడు కానీ ఇంట్లో ఉంటే నీతో సంసారం చేయను. మాయ ఇప్పుడు మన ఇద్దరు చక్క మీద కాలేసుకుని పడుకుంటా. పడుకో. జోలపాట పాడినా పాడు. పడుకుంటూ పడుకో. మీద కాలేసుకుని బాబు గారు ఏమంటారు ఈ పాడు పెళ్లి కొడుకు గురించి? పాడు కాదు, తోడి పెళ్లి కొడుకు. కత్తిలాంటాడు. రాఘవ ఈ రోజు మాత్రం వేరే విజృంభణ చేసావు. హిలేరియస్ అంటే హిలేరియస్. సూపర్ బోయ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. రోజా గారు
తోడు పెళ్లి కొడుకు పేరుతో టార్చర్ పెట్టడం. పిల్లల్లో టార్చర్ పెట్టిన పిల్లలు ఎవరంటే నువ్వే. మొత్తం పూజారిని అలా హిప్నటైజ్ చేసి నీ దగ్గరికి తీసుకొచ్చి పాటలన్నీ పాడిచ్చేస్తున్నావు కదా, పద్యాలు అవన్నీ సూపర్గా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే.